ప్రయాణం 2008లో యువరాజ్యం అధ్యక్షుడిగా ప్రారంభమైన ఆ ప్రయాణం 2025లో ఈ రోజు మనం మాట్లాడుకునే సమయానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఏదో గాలివాటంగానో కాలం కలిసొచ్చో జరిగిందనుకుంటే పొరపాటు. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, రాజకీయాలకు పనికిరాడని, నాన్ సీరియస్ పొలిటీషియన్ అని, ఇంటర్వెల్ ఎక్కువ సినిమా తక్కువని, ఇవి చెప్పుకోదగిన కామెంట్స్. ఇక చెప్పలేని విమర్శలు ఆయన పర్సనల్ లైఫ్ గురించి కానివ్వండి, లేకపోతే ఆయన పేరు గురించి ప్యాకేజ్ స్టార్ అని ఆయన పేరు మార్చేయడం కానీ రకరకాలుగా చేస్తే ఇవాళ వాళ్ళందరికీ ఆయన చెప్పిన సమాధానం నోటితో చెప్పాల్సింది చెప్పారు, బట్ చేతలతో చెప్పింది మాత్రం ఇదిగో పవన్ కళ్యాణ్ అనుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన కాలం నుంచి కూడా ఒక చరిత్ర రాస్తే ఖచ్చితంగా అందులో పవన్ కళ్యాణ్కి కొన్ని పేజీలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఈ ప్రయాణం ఎలా జరిగింది, ఈ రోజు దాకా ఎలా వచ్చింది, రానున్న భవిష్యత్తులో జనసేన రోలేంటి, జనసేనాని రోలేంటి, దేశ రాజకీయాల్లో ఆయన పాత్ర ఉండబోతోందా, రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా ఏ మలుపులు తిరిగే దశగా ఉండబోతోంది, భారీ స్థాయిలో అంటే లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా, కూటమి నాయకుడిగా, ఉప ముఖ్యమంత్రిగా ఆవిర్భావ సభ రేపు జరుపుకోబోతున్నారు. సో దాని గురించి ఎన్ని రోజుల నుంచో అందరూ ఎదురుచూపులు మనం చూస్తున్నాం. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కీలక నాయకులు ఇప్పటికే అక్కడ చేరుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఇదే సమయానికి అక్కడ భారీ స్థాయిలో అక్కడ సభ జరుగుతూ ఉంటుంది. ప్రత్యక్ష ప్రసారం చాలా ముందు నుంచే ప్రైమ్ 9లో మినిట్ టు మినిట్ అప్డేట్స్ కూడా ఉంటాయి. రైట్, ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి డిస్కస్ చేద్దాం. నాతో పాటు విక్రమ్ పూల గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అలాగే నమస్కారం అండి చందు సాంబశివరావు గారు, జనసేన సీనియర్ నాయకులు, దాల్పిరెడ్డి జగదీష్ గారు, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కాసేపట్లో పూడి తిరుపతిరావు గారు బీజేపీ నుంచి జాయిన్ అవుతారు. సో ఐ వాంట్ టు స్టార్ట్ విత్ విక్రమ్ గారు, ఎందుకంటే మీకు ప్రత్యేకమైన సందర్భం ఉంది, మీకు ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది గతంలో మీరు పనిచేసిన సందర్భం గుర్తు చేసుకుంటే. సో నేను చెప్పిన దాంట్లో అతిశయోక్తి లేదని నేను ఎక్కడ అనుకుంటున్నాను. సో మీరు చెప్పండి, ఇంకా యు ఆర్ బెటర్ పర్సన్ దెన్ మీ, బికాస్ చాలా దగ్గరగా చూసిన నేపథ్యం కూడా మీకుంది విక్రమ్ గారు. ఇవాళ డిస్కషన్ లో పాల్గొంటున్న మిత్రులకి, మీకు, ప్రేక్షకులు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. మీరు చెప్పారు 2008లో పవన్ కళ్యాణ్ గారు అప్పటికి సినిమాల్లో ఉన్నప్పటికీ కూడా యువరాజ్యం అనే అంటే ప్రజారాజ్యంలోనే అదేంటంటే యూత్ వింగ్ అనమాట. ఆ యూత్ వింగ్ కి ఆయన నేతృత్వం వహించారు. నాకు తెలిసి అప్పుడు ఆయన ఎక్కువగా తెలంగాణ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. తెలంగాణలోనే ఆయన ఎక్కువ పర్యటన జరిగింది, ఆంధ్ర కంటే కూడా. ఆంధ్రాలో ఎక్కువగా చిరంజీవి గారు పర్యటన చేశారు, తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు. అంటే తెలంగాణలో ఎందుకో మొట్టమొదటి నుంచి కూడా ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నాయకులతో ఆయనకు చక్కటి అనుబంధం ఉంది. తెలంగాణ పట్ల ఆయనకి కొంత అంటే సింపతి అంటారా, లేకపోతే అనుబంధం అంటారా, ఏదైనా కూడా తెలంగాణతో ఆయన కొంచెం ఐడెంటిఫై అయ్యారు, అక్కడ నాయకులతో కావచ్చు, వాళ్ళందరితో కూడా కావచ్చు. అందువల్ల తెలంగాణలో పెద్దగా సీట్లు రాలి. అప్పుడు కేవలం ఏంటంటే 2 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి, కానీ గణనీయమైనటువంటి సంఖ్యలో ఓట్లు వచ్చినాయి. నాకు బాగా తెలిసి ఒక పార్లమెంట్ అయితే దాదాపుగా లోక్సభ గెలవాల్సినటువంటి పరిస్థితి, కానీ అలానే దాదాపుగా 7-8 సీట్లు తెలంగాణలో కూడా అంటే గెలుపు దాకా వచ్చి అది ఓటమి చెందటం, మార్జినల్ గా వ్యత్యాసంతో పోవడం జరిగింది. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ తెలుసు. ఆయన మొట్టమొదటి నుంచి కూడా కొంత కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో ఆయన ఉన్నారు. ఎందుకంటే ఈ దేశంలో అనేక పరిణామాలు అంటే వెనుకబాటు తనానికి సాధించాల్సినంత అభివృద్ధి సాధించలేకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పాలసీస్ అనేటువంటి ఒక భావన ఆయనలో ఉండేది. అందువల్ల ఎప్పుడైతే ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా వెళ్తున్నదో అప్పుడే ఆయన అంటే విక్రమ్ గారు ఇక్కడ చిన్న డౌట్, అంటే ఆయన సినిమాలు బిజీగా చేస్తూ అంటే ఒక అద్భుతమైన ఆయనకి స్టార్ రేంజ్ వచ్చేసిన తర్వాత ఎక్కడో ఈ లైన్ ఆయనకి ఎలా వచ్చింది అంటే ఆయన బుక్స్ బాగా చదువుతారనేది మనకు తెలుసు, ఈ పొలిటికల్ గా ఒక అప్రోచ్ ఉండాలనేదో, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక లోతైన అవగాహన, మీరు పాలసీస్ అన్నారు కదా అందుకు అడుగుతున్నాను, అది ఎక్కడి నుంచి వచ్చింది వారికి? అంటే ఆయన చాలా మందితో గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారట. నాతో కూడా ఒక 2 సందర్భాల్లో ఆయన
ఒకసారి మధ్య మధ్యలో షూటింగ్ వెళ్తారు, అర్ధరాత్రి 1 గంట దాకా ఆయన నాతో మాట్లాడారు. 10 గంటలకి పిలిపించుకున్నారు. Right. 10 గంటలకి నేను వెళ్ళాను అన్నపూర్ణ స్టూడియోలో. అప్పుడు ఏదో ఒక పులి మన కొమరం పులి షూటింగ్ సందర్భంగా వెళ్తే 11 ఆ టైంకి వచ్చారు, కాసేపు మాట్లాడారు, మళ్ళీ షూటింగ్ లో పాల్గొన్నారు. అట్లాగే దాదాపుగా దట్ వెంట అన్నట్టు 1 o'clock. ఆయన ఉన్నటువంటి భావాలు నాకు అప్పుడే తెలిసినాయి. అవి ఖచ్చితంగా ఏంటంటే యాంటీ కాంగ్రెస్ భావజాలం. ఎందుకంటే ఆయన ఎక్కువగా ఈ దేశం అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అనేటువంటి భావన ఆయనకు ఉండేది. అయితే ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడైతే ప్రజారాజ్యం కొంచెం కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతుంది, అప్పటికి ఇంకా ప్రెషర్ ఉన్నది, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనేటువంటి ప్రెషర్ అప్పట్లో ఉన్నటువంటి శాసనసభ్యులు చాలా మంది తీసుకున్నారు. మనం చిరంజీవి గారు ఒక్కనే బ్లేమ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ కనుక వెళ్ళకపోతే అంటే విలీనం చేయకపోతే మేమే వెళ్ళి జాయిన్ అవుతాం అనేటువంటి పరిస్థితిలో కూడా అప్పుడు చాలా మంది శాసనసభ్యులు మాట్లాడినటువంటి సందర్భం. దాంతో ఆయన ఏంటంటే డిటాచ్ అయిపోయారు. డిటాచ్ అయిపోవటం, తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలు విలీనం అవటం. నాకు తెలిసి అప్పుడు నేను రెగ్యులర్ గా చిరంజీవి గారి ఇంట్లోనే ఆఫీస్ ఉండేది, నేను అక్కడికే వెళ్తా ఉండేవాడిని. ఆ సందర్భంగా చాలా తక్కువ సందర్భాల్లోనే ఆయన ఇంటికి వచ్చేవారు. ఏదో అది కూడా ఏంటంటే ఫ్యామిలీ విషయంలో తప్ప రాజకీయాలు మాట్లాడకపోవటం అనేది ఉండేది. ఆ బాధ ఏదో ఆయనకి ఉందనేది నాకు అప్పుడు అర్థమైంది. తర్వాత సడన్ గా ఎలక్షన్స్ ముందు అంటే ఇది మనకి మార్చి కాబట్టి మార్చి 14న అంటే ముందు అయితే ఒక 10 రోజుల ముందు అనుకుంటా అందరికీ తెలిసింది ఆయన కొత్తగా పార్టీ పెడతారని. అప్పుడు ఎవరు ఊహించలా. కాకపోతే ఏంటంటే గ్రౌండ్ వర్క్ ఏదో కొంత నడుస్తుంది అని మీకు కూడా అంటే అక్కడ మీరు ఎక్కువ ఉండేవారు కదా క్యాంపస్ లో, మీకు కూడా పెద్ద క్లూ లేదా? ఏదండి మీకు కూడా అప్పుడు పెద్ద క్లూ ఏం లేదా? మీరు కొంచెం క్లోజ్ లో ఉండేవారు. నేను ఆయన పార్టీ ఏదో కొంత ఆయన చుట్టూతో కొంతమంది ఉన్నారు, ఏదో మాట్లాడుతున్నారు అని అనుకున్నారు తప్ప ప్రత్యేకించి, ఎందుకంటే చిరంజీవి గారు అప్పుడు కేంద్ర మంత్రిగానే ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ పార్టీ పెడతారని ఊహించలా. సడన్ గా మేము ఆ రోజంతా మన బాల్గుట్టు మొత్తం అందరం కూడా టీవీల ముందు ఉన్నాము. ఆయన పూర్తి స్థాయిలో ఆయన పార్టీ ప్రకటించడం అదంతా చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జనసేన ఆవిర్భావం వరకు మీరు మాట్లాడారు. ఆవిర్భావం తర్వాత ఏం జరిగిందో మళ్ళీ